హై వ్యూవర్స్, ముస్లింలు అంటే ఎవరు, ఖురాన్లో ఏం చెప్పారు, ఇన్ డెప్త్లో నేను పోను. ఈ వీడియో చూస్తున్న ముస్లిం అంటే కింద కామెంట్లో మీరే తెలియచేయండి. బట్ నేను మాత్రం ముస్లింలా, హిందువులా, క్రైస్తవులని కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి భారతీయుడు. ఆ భారతీయుడు అన్నవాడు ఈ దేశంలో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, పక్క దేశాల్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ముండా కొడుకులకి పావులాగా పనిచేయకుండా బతకాలి. అలా కనుక లేనట్టయితే వాడికి ఈ దేశంలో బతికే అర్హత లేదు. అబూ బాకర్ సిద్దికి అలియాస్, వాడి పేరు వచ్చి అబూ బాకర్ సిద్దికి అలియాస్ అమానుల్లా, మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్. అబూ బాకర్ సిద్దికి వయసు వచ్చేసి 52, మన్సూర్ వయసు వచ్చేసి 47. వీళ్ళిద్దరు తమిళనాడు నుంచి రాయచోటికి 30 సంవత్సరాల క్రితం వచ్చారు. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళని పెళ్లి చేసుకున్నారు. అబూ బాకర్ సిద్దికి భార్య పేరు వచ్చేసి సైరా భాను, వీడు మన్సూర్ భార్య వచ్చేసి షమీం. 30 సంవత్సరాలుగా వీళ్ళు రాయచోట్లో ఉంటున్నారు. వీడు చిన్నపాటి ఉర్దూ స్కూల్ ఏదో, చిన్నపాటి బడ్డీ కొట్టు లాంటిది ఏదో పెట్టుకున్నాడు. ఎవడు సిద్దికి చిన్న చీరల కొట్టు పెట్టుకున్నాడు మన్సూర్. ఇది వీళ్ళ గురించి తెలిసింది. మన ఆపరేషన్ సింధూర్ తర్వాత, దానికి ముందు పెహల్గాం ఘటన జరిగిన మూమెంట్లో ఆ చనిపోతున్నటువంటి మన హిందువులు ఒకటి అనుకున్నారు, వాళ్ళు మా మరణం వృధా పోవద్దు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి టెర్రరిస్ట్ని, దేశద్రోహిని ఏరివేయాలి, మా మరణం దానికి ఉపయోగపడితే చాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నట్టున్నారు. దాంతో ఆపరేషన్ సింధూర్ తర్వాత వచ్చేసి మొత్తం కూడా ప్రక్షాళన చేయడం మొదలు పెడితే యూట్యూబర్లు, జర్నలిస్టులు, పోలీసులు, ఈవెన్ హనీ ట్రాప్లో పడిపోయి కొంతమంది డిఫెన్స్లు, ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు, ఈస్ట్ అండ్ వెస్ట్ మొత్తం ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎక్కడో చోట పుట్టగొడుగులో పుట్టుకొస్తూనే ఉన్నారు దేశద్రోహులు. ఈ హనీ ట్రాప్లో పడ్డటువంటి పనికి మాలిన వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఏకంగా టెర్రరిస్టులు బయటపడుతున్నారు. అలూమా, అసీం అని చెప్పేసి ఆల్ ఇండియా ఇత్తహాదుల్ ముస్లిం అన్న అటు సిరాజ్గఢ్ విజయనగరంలో పెట్టాడు వాడు. వీళ్ళు వచ్చేసి అలూమా. ఈ అలూమా వచ్చేసి ఏంటంటే ఐసిస్ ఎంత ప్రమాదకరమైందో సౌత్ ఇండియాలో వీళ్ళు అంతకన్నా ప్రమాదకరమైన వాళ్ళు. 1995, 1999, 2001, 2011 ఇలా చెప్పుకుంటూ పోతే బెంగళూరు, చెన్నై, మదురై, కోయంబత్తూరు ఇక్కడ బాంబ్ బ్లాస్టులు ప్లాన్ చేయడం కావచ్చు, బాంబ్ బ్లాస్టులు చేయడం కావచ్చు, డాక్టర్ అరవింద్ రెడ్డిని చంపడం కావచ్చు, మధ్యలో వచ్చేసి అద్వానీ వెళ్ళినప్పుడు మదురైలో వచ్చేసి పైప్ లైన్లో బాంబు పెట్టాలని కావచ్చు. వీటన్నిటి వెనుకున్నది ఎవరు అంటే ఈ ఇద్దరే, సిద్దికి అండ్ మన్సూర్. ఏంట్రా అంటే ఒకటే, చంపాలి, ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయాలి, మొత్తం ఇస్లాం రాజ్యం ఉండాలి. అరే మనుషులేనా అసలు వీళ్ళు? మనుషులే పుట్టారు వీళ్ళు? వీళ్ళు ఎట్టున్నారా? ఇక వీళ్ళ భార్యలు దండం వాళ్ళకైతే ఇంట్లో మొత్తం అల్లా అనే దేవుడు, ఇస్లాం రాజ్యమే ఉండాలని చెప్పేసి భయంకరమైన పాంప్లెట్లు, బుక్లెట్లు ఇవన్నీ ఏపీలో కీలకమైన నగరాలలో బాంబ్ లిస్టులు చేయాలని చెప్పేసి ఆ నగరం ఎలా ఉండిద్ది, మ్యాప్, ఆ నగరంలో కీలకమైన ప్రాంతాలు ఏంటి, ఎక్కడ జనసంచారం ఎక్కువ ఉండేది ఏంటి, మొత్తం మ్యాపులు. ఇవి కాకుండా ఐఈడీలు, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్, మోస్ట్ పవర్ఫుల్ బాంబులు అవి 70 ఉన్నాయి. ఏక సూట్ కేస్ బాంబులు ఉన్నాయి. ఆ సూట్ కేస్ బాంబుల్ని రాయచోట్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆఫీస్ దగ్గర పెట్టేసి దాన్ని డిస్పోజ్ చేయడమా ఏదంటారు చూసారా, వైర్లు కట్ చేయడం, అది చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ దగ్గర దొరికినవి ఫ్యూయల్ ఆయిల్ అని చెప్పేసి, దానితో పాటు పొటాషియం నైట్రేట్, పొటాషియం క్లోరైట్, అమ్మోనియం నైట్రేట్, భయంకరమైన పేర్లు పదార్థాలుగా వాడే కెమికల్స్ ఉన్నాయండి. రాయచోట్ అనే ఊరిలో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని వచ్చేసి ఈ సిద్దికి గాడు, చిన్న చీరల కొట్టు పెట్టుకుని వచ్చేసి మన్సూర్ గాడు, వాళ్ళ కొంపలనేమో ఈ రకంగా భయంకరమైన పేలుడు పదార్థాలు ఉంటే చుట్టుపక్కల ఎక్కడ డౌట్ రాలేదా? అండ్ వాళ్ళలో ఉన్న ఆడవాళ్ళకి డౌట్ రాలేదా? ఏంటి అసలు వాళ్ళు మనుషులేనా? ఏం చేయాలి అసలు వీళ్ళని? ఏపీ నిజం ఉలిక్కి పడింది అసలు ఇప్పుడైతే. ఏంటి ఇంత ఘోరం ఏంటి అని చెప్పి షాక్ అసలు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు అయితే. వీళ్ళు కాక ఇంకా ట్రైనింగ్ ఇచ్చారంటే ఇంకొంతమంది ముస్లిమ్స్కి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళెవరో బయటపడారు, వాళ్ళు ఇప్పుడు స్లీపర్సెస్ వాళ్ళంతా. ఇప్పుడు రే నాయన, ముస్లింలు అన్నప్పుడు మీరు కూడా ఒకప్పుడు హిందువులేరా బాబు? అసలు హిందువులా ముస్లిం తీసి అవతల పడేయండి. ఒక దేశంలో బతుకుతున్నామంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా మీకు ఏదో ఒక రకంగా హెల్ప్ఫుల్ అయినాడే కదా. అండ్ మీరు కూడా వాళ్ళు హెల్ప్ఫుల్ కాకపోయినా వాళ్ళు చంపకూడదు కదా. మరి ఏం చేస్తున్నారా బాబు? మీ మతం అదే చెప్పిందా? మీ దేవుడు అదే చెప్పాడా? నాకు తెలిసి ఏ దేవుడు అలా చెప్పడు. మరలా కింద కొంతమంది కామెంట్లు పెడతారు, మీకు తెలియదు ఖురాన్లో అదే చెప్పారు అదని. మరలా చెప్తాను, ఏ మత గ్రంథంలో అలా ఉండదండి. మధ్యలో కావాలని కొంతమంది చొప్పించడమే, పక్క నుండి చంపు, మొత్తం ఒకే దేవుడు ఉండాలి అదని ఇదని. సో అంతిమంగా చెప్తున్నానండి, ఈ ప్రపంచంలో అసలు ఎప్పుడు పుట్టింది అన్నది కూడా లేకుండా ఉన్నది ఏకైక మతం హిందూ మతం. ధర్మం సనాతన ధర్మం. దీని నుంచి అన్ని మతాలు వచ్చి ఉన్నాయి.
ఇప్పుడు ఈ మతం మీద పడి ఏడుస్తూ ఈ మతంలో ఉన్న చంపుదామనుకుంటూ ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా ఉన్నారంటే ఏం చేయాలి, ఏమనాలి అసలు? ఎంత దారుణం అసలు? సీరియస్లీ అండి, నాకైతే చెప్తున్నాను కదా, నా క్లోజ్ ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఎక్కడ ఈ టెర్రరిస్ట్ ముండా కొడుకులు అపాయం జరిగితే భయం వేస్తుంది. ఎందుకంటే మనం ముస్లింలు అని చెప్పేసి పాపం వీళ్ళు నమ్మేస్తున్నారు. వీళ్ళకి తెలియకుండా ఏదో ఇరికి ఇవ్వటం, లేదన్నప్పుడు వీరిని కూడా ఎక్కడో చోట పెట్టేసి చంపడం ఏదో చేస్తూ ఉన్నారు. అందుకే నేను చెప్తున్నా, నా దేశంలో ఉన్నటువంటి ముస్లింలారా, ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలారా, మీరు అల్లానే పూజించండి, అల్లానే ప్రార్థించండి. కానీ సాటి మనిషి ప్రాణం పోయేలాగా ఎక్కడ ఏ చిన్నది మీకు కనపడ్డా దయచేసి పోలీసులు చెప్పండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఏపీ నిజంగా వణుకుతుంది. ఇప్పుడైతే రాయచోటి ఎక్కడ చిన్న పట్టణము, అక్కడ వచ్చేసి ఇంతమంది ఎన్నో మొన్న ఎవరో కామెంట్లు పెట్టారు, రోహింగ్యాలు ఉన్నారంట అక్కడ. హైదరాబాద్లో మహేశ్వరం నియోజకవర్గంలో బోలెడు మంది రోహింగ్యాలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటంటే ఎన్నెన్నో తేడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ మంది ఏరేయాలి. రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఆ బాధ్యత ఉంది. అలాగే ఏపీకి సంబంధించిన తీసుకుంటూ ఉన్నట్టయితే ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి రోహింగ్యాలు, ఏపీలో గుర్తింపు లేకుండా ఉన్నటువంటి ఇతర మతస్థులైన ఇతర దేశస్తులను మొత్తాన్ని కూడా ఇప్పుడు ఏరేయాలి. మరీ ముఖ్యంగా ఈ ముస్లిం టెర్రరిస్టులని, స్లీపర్ సెల్స్ మొత్తం ఏరి వేస్తేనే మన దేశం బాగుంటుంది. అదర్వైజ్ ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహ కూడా అందటం లేదు. నిజంగా పెహల్గామ్లో మరణించేటప్పుడు ఆ హిందువు ఎవరైతే మరణించినారో ఆ హిందువులు ఒకటే కోరుకున్నారు, మా మరణాలు వృధా కాకూడదు భగవంతుడా, అమ్మ భరతమాత, ఇది మా ఆత్మార్పణ అనుకో తల్లి. ఈ దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్టులని, స్లీపర్ సెల్స్ మొత్తం ఏరివేయి. మా ప్రాణాలు పోతే పోయాయి, మా రక్తాన్ని వీళ్ళు ఈ నేల మీద పారిస్తున్నారు, సంతోషం. ఆ యేసు రక్తం చిందించడేదో మాకు తెలియదు, బట్ మా రక్తం ఈ దేశంలో చిందింది కాబట్టి ఈ రక్తంతో ఈ దేశంలో మిగతా భారతీయులందరిది, ఒక్క హిందువులదే కాదు, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, జైన్లు, బౌద్ధులు, పార్సీలు అందరికి కూడా మేలు జరగాలి. మా రక్తం వారి యొక్క జీవితానికి మేలు చేయగలిగితే అంతకు మించి మాకేం కావాలని చెప్పేసి వాళ్ళు ప్రాణాలు విడిచారని నాకు అనిపిస్తుంది. ఇందాక నేను ఒక మూవీ చూశాను, వెబ్ సిరీస్ ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని చెప్పేసి. ఎందులో ఉంది? ఈటీవీ విన్ యాప్లో ఉంది. అందులో పిల్లోడు తెలుగు మీడియం 10th క్లాస్లో వచ్చేసి 570 సమంత స్కోర్ వస్తుంది. ఆ పిల్లోడిని ఐఐటి అని చెప్పేసి కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేస్తారు. దాన్ని కాలేజీలో ఫీజు మొత్తం ఫ్రీ, బట్ హాస్టల్ డబ్బులు కట్టాలి. అతని డబ్బులు ఉండవు. అప్పుడు ఆ డబ్బులు ఎలా ఏంటన్నప్పుడు మరొక ముస్లిం యువతి టీచర్ తను పెళ్లికి దాచుకున్న డబ్బులని ఆ పిల్లడి ఫీజు కానీ ఇచ్చింది. ఆ తర్వాత కుదరలేక వాళ్ళ నాన్న మక్కాకి వెళ్తానికి దాచుకున్న డబ్బుల్ని తీసుకెళ్ళి టీచర్ చెప్పితే ఆ టీచర్ ఒక మాట చెప్పేది, అన్న సంపాప ఏదో ఒకటి, ఈ డబ్బు అన్నది తీసుకుంటే నాకు పాపం తగిలింది. అల్లా దయ వల్ల మన పిల్లోడు ఐఐటీలో ర్యాంక్ కొడితే దేశానికి పేరు వస్తుంది, మనందరికి మన ఊరికి పేరు వచ్చింది. అండ్ మీరు ఈ డబ్బుతో చక్కగా మీరు మక్కాకే వెళ్ళండి. నా పెళ్లికి సంబంధించి కూడబెట్టిన డబ్బు ఇట్లా ఉపయోగపడితే సంతోషమే కదా అనేది. తాను ముస్లిం, ఈ తండ్రి ముస్లిం, ఆ పిల్లోడు ముస్లిం, నా ఫ్రెండ్ ముస్లిం, ఇలా చెప్పుకుంటూ పోతే మంచి కోసం ఆలోచిస్తూ అల్లాని ప్రార్థిస్తూ ఈ దేశంలో ఉన్న ప్రపంచంలో ఎక్కడ వాళ్ళు నిజమైన ముస్లింలు తప్ప మొత్తం ఇస్లాం సామ్రాజ్యమే ఉండాలి. అల్లాని నమ్మడవాడు కాఫీర్ వాడిని చంపేస్తున్నవాడు ముస్లిం కాదు, వాడు టెర్రరిస్ట్ రా. గుర్తించండి, వారిని అప్పగించండి. మనమందరిని కూడా సంతోషంగా ఉంచేలా కాకపోయినా కనీసం భయం లేకుండా జాగ్రత్తగా ఉండేలాగా చేయండి. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్.